హార్ముజ్లో అమెరికా ఓవర్ యాక్షన్ మిత్ర దేశాలను భారత్ వైపు నడిపిస్తోందా? యుద్ధం కాదు, చర్చలే పరిష్కారం అన్న భారత్ బాటలో నడవాలని అమెరికా మిత్ర దేశాలు భావిస్తున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే చెప్తున్నాయి. హార్ముజ్ పరిష్కారమే లక్ష్యంగా ఇటీవలే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ మోడీకి కాల్ చేసి మాట్లాడారు. తాజాగా న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన సౌత్ కొరియా అధినేత హార్ముజ్ వివాద పరిష్కారానికి ఇండియాతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఈ ఇద్దరే కాదు, చాలా దేశాల అధినేతలు ఇదే ఆలోచనలో ఉన్నారు. దీంతో హార్ముజ్లో ఓవర్ యాక్షన్ అగ్రరాజ్యాన్ని ఏకాగ్గా మారుస్తోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతకు హార్ముజ్ కేరాఫ్గా అమెరికా ఇరాన్ వార్ ప్రపంచ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పుతోంది? భారత్ సౌత్ కొరియా మధ్య జరిగిన బిగ్ డీల్స్ ఏంటి? హార్ముజ్ పరిష్కారానికి భారత్ చూపించబోతోన్న పరిష్కారం ఏంటి? లెట్స్ వాచ్. హార్ముజ్లో ఓవర్ యాక్షన్, భారత్ వైపు అమెరికా మిత్రులు. ఇండియాతో కలిసి నడుస్తామన్న దక్షిణ కొరియా, ఫ్రాన్స్. హార్ముజ్ జలసంధిలో అమెరికా ఓవర్ యాక్షన్ ఇది. అదేంటి, ఇరాన్ నౌకను సీజ్ చేయడం ఓవర్ యాక్షన్ ఎలా అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ ఇది. ఎందుకంటే 2 వారాల కాల్పుల విరమణ ఇంకా అమల్లో ఉంది. పైగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపడంతో హార్ముజ్ ను తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ పోర్టులను దిగ్బంధించడం ఆపలేదు. పైగా పనిగట్టుకుని ఇరాన్ నౌకను ఇలా సీజ్ చేశాడు. ఫలితంగా ఇరాన్ సైతం అమెరికా నేవీపై భీకర దాడులు షురూ చేసింది. అలా రెండో విడత శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొనేలా చేయడమే కాక హార్ముజ్ జలసంధిని మళ్లీ రణరంగంగా మార్చేశాడు ట్రంప్. అందుకే ట్రంప్ సర్కార్ది ఓవర్ యాక్షన్ అనేది. ఈ ఓవర్ యాక్షనే అమెరికా మిత్ర దేశాలను భారత్ వైపు నడిపిస్తోంది. ఎందుకంటే హార్ముజ్ స్ట్రైట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ అనుసరించిన బాటలో పయనించడమే బెటర్ అని అమెరికా మిత్ర దేశాలు ఫీల్ అవుతున్నాయి. వాటిలో మొదటి స్థానం రష్యా, ఇజ్రాయెల్ తర్వాత భారత్ బెస్ట్ గా ఉన్న ఫ్రాన్స్ది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏప్రిల్ 16న ప్రధాని మోడీకి కాల్ చేసి మాట్లాడారు. హార్ముజ్ జలసంధిలో నావిగేషన్ భద్రత, స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించారు. ఇరువురు నేతలు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. పశ్చిమాసియా స్థిరత్వం కోసం భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని ఇరువురు నేతలు అన్నారు. నా ప్రియమిత్రుడు మాక్రాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించాం. హార్ముజ్ జలసంధిలో భద్రత, నావిగేషన్ స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మాట్లాడుకున్నాం. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సహకారం కొనసాగిస్తామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఈ కాల్ ఫ్రాన్స్, యూకే కలిసి 40కి పైగా దేశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి సంయుక్త సమావేశాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చింది. అనుకున్నట్టే అందుకు మోడీ మద్దతు ప్రకటించారు. ఇది జరిగిన 3 రోజుల తర్వాత సౌత్ కొరియా అధ్యక్షుడు భారత్లో ల్యాండ్ అయ్యారు. 8 ఏళ్ల విరామం తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. సౌత్ కొరియా ప్రెసిడెంట్ భారత పర్యటన వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం కొంత స్తబ్దుగా ఉంది. 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $27 బిలియన్ వద్దే ఉంది. అయితే 2030 నాటికి దీనిని $50 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతమున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత మెరుగుపరచడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం నేపథ్యంలో దక్షిణ కొరియా తన వ్యాపారాలను వైవిధ్యీకరించుకోవాలని చూస్తోంది. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కొరియాకు ఉన్న నైపుణ్యాన్ని భారత్లో మానవ వనరులు, మార్కెట్తో అనుసంధానం చేయడం మరో లక్ష్యం. భారత్ను గ్లోబల్ షిప్ బిల్డింగ్ హబ్ గా మార్చడానికి కొరియా సాంకేతికతను అందించడం వంటి ఒప్పందాలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం భారత్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంతో కలిసి పనిచేయడం కొరియాకు కీలకం. ఈ క్రమంలోనే రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. फ्रेंड्स, भारत और कोरिया का बायलैटरल ट्रेड आज $27 बिलियन तक पहुंच चुका है. 2030 तक इसे $50 बिलियन तक पहुंचाने के लिए हमने आज कई महत्वपूर्ण निर्णय लिए हैं. दोनों देशों के बीच फाइनेंशियल फ्लोस को सुगम बनाने के लिए हमने भारत कोरिया फाइनेंशियल फोरम की शुरुआत की है.
8 ఏళ్ల తర్వాత భారత్లో పర్యటించడానికి అసలు కారణం దౌత్య సంబంధాలను నెక్స్ట్ లెవెల్ కు చేర్చడం, చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, ఇండో పసిఫిక్ లో ఇండియాతో కలిసి నడవడమే కాదు, అసలైన కారణం హార్ముజ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్తో కలిసి అడుగులేయడం. ప్రధాని మోడీతో భేటీకి కొద్ది గంటల ముందే సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ఈ ప్రకటన చేశారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, భారత్ 2 దేశాలు ముడి చమురు, సహజ వాయువుతో సహా తమ ఇంధన సరఫరాలో మెజారిటీ వాటా కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల మన ప్రజల భద్రతకు, మన దేశాల మనుగడకే కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం చాలా అవసరం. హార్ముజ్ జలసంధిలో అన్ని నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు కొరియా మోడీ సర్కార్తో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఈ ఉమ్మడి నిబద్ధతను నిలబెట్టుకోవడానికి సంబంధిత అంతర్జాతీయ వేదికల్లో కూడా మేమిద్దరం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అన్నారు. ప్రపంచంలో అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో 2 దేశాలు చమురు కోసం మరో మార్గాన్ని ఎంచుకోవడం కూడా అవసరమని ఆయన అన్నారు. దీనర్థం హార్ముజ్ సంక్షోభం నుండి బయటపడేందుకు భారత్ చూపిన మార్గంలో నడవాలనే సంకేతాలు ఇవ్వడమే. హార్ముజ్ సంక్షోభాన్ని అమెరికా ఇప్పటికీ సైనిక బలంతోనే పరిష్కరించాలని భావిస్తోంది. కానీ సైనిక బలంతో ఒరిగేదేమీ లేదని అగ్రరాజ్యం మిత్రదేశాలు నమ్ముతున్నాయి. ఇరాన్ను ఇప్పట్లో సైనికంగా దెబ్బకొట్టి దారికి తెచ్చుకోవడం ఇంపాసిబుల్ అని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతో విభేదిస్తూ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. వాటిలో ఇండియా ఒకటి. కానీ భారత్ బాటలోనే నడవాలని ఎందుకనుకుంటున్నాయి? హార్ముజ్ సంక్షోభం తలెత్తిన తర్వాత అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భారత్ మాత్రం తన దౌత్యంతో చమురు నౌకల్ని హార్ముజ్ దాటించుకోగలిగింది. తాజాగా మన నౌకలపై దాడి జరిగినా అది వాంటెడ్ గా జరిగింది కాదని టెహ్రాన్ ప్రకటించింది. ఆ కాల్పుల ఘటనపై విచారణ సైతం చేపట్టింది. ఇది భారత్ సాధించిన దౌత్య విజయమే. హార్ముజ్ సంక్షోభాన్ని భారత్ 3 విధాలుగా ఎదుర్కొంటోంది. మొదటిది ఆపరేషన్ సంకల్ప్. దౌత్య చర్చల ద్వారా ఇరాన్ పాలకులను ఒప్పించడంతో పాటు యుద్ధ నౌకలతో మన నౌకలకు భద్రత కల్పిస్తోంది. ఫలితంగా హార్ముజ్ జలసంధి నుంచి మన నౌకలు స్వేచ్ఛగా బయటకు వస్తున్నాయి. రెండోది డిప్లొమాటిక్ బ్యాలెన్స్. భారత్ ఈ ప్రాంతంలో ఏ ఒక్క పక్షానికి అంటే అమెరికా లేదా ఇరాన్కు మద్దతు ఇవ్వకుండా సమతుల్యతను పాటిస్తోంది. ఇరాన్తో చారిత్రక సంబంధాలను కొనసాగిస్తూనే అరబ్ దేశాలు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కాపాడుకుంటోంది. మూడో అంశం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ. అమెరికాతో యుద్ధంలో హార్ముజ్ను అడ్డుపెట్టుకుని ఎంత ఆట ఆడాలో అంత ఆడుతోంది ఇరాన్. భవిష్యత్తులో కూడా ఇదే మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలిసి కూడా అమెరికా ప్రత్యామ్నాయాల వైపు చూడకుండా గుడ్డిగా సైనిక బలంతో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని అనుకుంటోంది. భారత్ మాత్రం భవిష్యత్ దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇప్పుడు కాదు, గతంలోనే హార్ముజ్ జలసంధిపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి భారత్ కొన్ని కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇరాన్లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధి ద్వారా భారత్ నేరుగా ఆఫ్ఘాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవచ్చు. ఇది పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ ను కూడా భారత్ ప్రతిపాదించింది. ఈ కారిడార్ ద్వారా భారత్ నుండి యూరప్నకు సముద్ర, రైలు మార్గాల ద్వారా అనుసంధానం ఏర్పడుతుంది. ఇది హార్ముజ్ వంటి ఇరుకైన జలసంధులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. అలాగే మిత్రదేశం రష్యాతో కలిసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ ను ప్రతిపాదించింది. ఈ మార్గం ద్వారా రష్యా, యూరప్ దేశాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా భారత్ కేవలం సైనిక శక్తిని నమ్ముకోకుండా దౌత్యం, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా హార్ముజ్ జలసంధి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని వెతుకుతోంది. అందుకే ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి.